ప్రభుత్వ హాస్పిటల్స్ లో రోగుల ప్రాణాలు నిలబెట్టి ఆక్సిజన్ ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. మార్కెట్ ధర కన్నా 3 రెట్లు అధికంగా ప్రభుత్వ కాంట్రాక్టర్లకు ప్రజాధనం ధారదత్తం చేసే విధంగా ఒప్పందాలు జరగడం ఆ శాఖలో డొల్లతనాన్ని తెలియజేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి బహిర్గతం చేసినా కనీస స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ కొనుగోళ్లలో జరుగుతున్న గోల్మాల్పై కర్నూలు ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో అందించేటటువంటి ఆక్సిజన్ సరఫరా విషయంలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అసలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా చేసే సంస్థలకు ప్రభుత్వానికి మధ్యన ఎటువంటి ఒప్పందాలు జరిగాయి, అసలు బహిరంగ మార్కెట్ కన్నా కూడా అత్యధికంగా ప్రభుత్వం గుత్తేదారులకు ఎందుకు సొమ్ము చెల్లిస్తోంది, కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్ర వేయటం లేదన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న తతంగంపై అసలు విషయాలు ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ యొక్క ప్రజా సంఘాలు ఏమనుకుంటున్నాయి, అలాగే ఆసుపత్రి వర్గాలు ఏమంటున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు కర్నూలు సర్వజన ఆసుపత్రిలోని ఆక్సిజన్ సరఫరా చేసేటటువంటి ప్లాంట్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం మనము ఇక ఏదైతే లిక్విడ్ ఆక్సిజన్ అన్న సిలిండర్ మనకు కనపడుతుందో ఇది టోటల్గా కూడా 20 కిలోలీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ఒక బార్. ఇది మొత్తంగా కూడా ఇది శ్రీ భారత్ ఏదైతే ఫార్మా మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వారు దీన్ని ఏర్పాటు చేసి ఇక్కడ వీళ్ళు సరఫరా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క ఆక్సిజన్ సరఫరా కోసం ఏదైతే ఈ యొక్క కాంట్రాక్ట్లు తీసుకున్నారో వీరంతా కూడా ఈ యొక్క ప్రభుత్వ నిబంధనలు అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ల ప్రకారంగా ఈ యొక్క మొత్తం కూడా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. అయితే ఈ మొత్తం ఆక్సిజన్ సరఫరా వ్యవహారంలోనే అసలైన సమస్య తలెత్తింది. ఏదైతే బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసే ఆక్సిజన్ కొనుగోళ్లలో కుంభకోణం జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ 13 రూపాయలకు లభిస్తుంటే ప్రభుత్వ బోధనా ఆసుపత్రులలో ఈ యొక్క అంతకు రెండంతలుగా ఈ యొక్క కాంట్రాక్టర్లకు కొనుగోలు చేసి సొమ్ము చెల్లిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ దందా జరుగుతున్నా కూడా ఇన్నాళ్ళు ఇది బయటికి రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే మంత్రి టీజీ భరత్ ఇటీవల గవర్నమెంట్ ఆసుపత్రిలో జరిపినటువంటి సమీక్షా సమావేశంలో ఈ యొక్క ఆక్సిజన్ సరఫరా కొనుగోలుపై విజిలెన్స్ విచారణ జరపాలని మంత్రి కోరారు. అయితే దీని మీద ఎటువంటి స్పందన కూడా అధికారుల నుంచి రాకపోవడం అన్నది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క ఏదైతే ఈ అగ్రిమెంట్లన్నీ కూడా డిఎంఈ ఆధ్వర్యంలో జరిగాయి కాబట్టి ఆ యొక్క అగ్రిమెంట్ ప్రకారమే ఈ యొక్క సరఫరా చేస్తున్నాము, ఆ యొక్క ధరలకే మేము చేస్తున్నామని ఈ యొక్క సరఫరా చేసే కంపెనీలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది మొత్తం కూడా శ్రీభరత్ ఫార్మా సంస్థ, మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ లిండే ఇండియా లిమిటెడ్ సంస్థలతో జరిగినటువంటి యొక్క ట్రై అగ్రిమెంట్ ద్వారా ఈ యొక్క ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ ధర జిఎస్టీతో కలిపి 31 రూపాయల 31 పైసలు కాగా ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా దాన్ని 2% పెంచే విధంగా కూడా అప్పట్లో ఈ యొక్క అగ్రిమెంట్ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. అయితే దీంతో పాటు మరికొన్ని కూడా ఈ యొక్క కంపెనీలు ఏవైతే ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాయో వారు కూడా మరికొన్ని ఆప్షన్లు కూడా ఇచ్చారు. దీంతో ఇవన్నీ క్రోడీకరించుకొని అప్పటి ప్రభుత్వాలు ఈ యొక్క ఒప్పందాన్ని కుదుర్చున్నట్లుగా సమాచారం ఉంది. అయితే ప్రభుత్వం మారినా కూడా ఇదే సంస్థలతోటి అధిక మొత్తానికి ఆక్సిజన్ కొనుగోలు చేయడం అన్నదే ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితి. అయితే మన కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అత్యధికంగా కూడా చుట్టుపక్కల ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి, కర్ణాటక బళ్ళారి ప్రాంతం నుంచి, రాయలసీమ అన్ని ప్రాంతాల నుంచి కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద ఎత్తున రోగులు వస్తూ ఉంటారు. ఎక్కువగా కూడా అత్యవసర కేసుల నేపథ్యంలో అన్ని రకాల క్రానిక్ డిసీజెస్ కానీ ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ సేవల కోసం కానీ ప్రభుత్వ ఆసుపత్రిని వారు సంప్రదిస్తున్న పరిస్థితి ఉంటుంది. మొత్తంగా కూడా
ఈ యొక్క కర్నూలు ఆసుపత్రిలో 1000కి పైగా పడకల ఆసుపత్రి సామర్థ్యం ఉన్న నేపథ్యంలో నిత్యం కూడా అనేక విభాగాల్లో అటు చిన్నపిల్లల విభాగంతో పాటు గుండె శస్త్రచికిత్సలు ఇలాంటి అన్ని క్యాన్సర్ ఆసుపత్రి ఇలా అన్ని రకాల సేవలకు అత్యవసర సేవలకు ఈ యొక్క ఆక్సిజన్ ఎమర్జెన్సీ వార్డులో అవసరమై ఉంటుంది. దీనికి దృష్టిలో ఉంచుకునే ఈ యొక్క ఆక్సిజన్ సరఫరా అన్నది అత్యధిక డిమాండ్ ఉన్న నేపథ్యం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా మెడికల్ కాలేజ్ కూడా ఉండడం అన్నది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోధనా ఆసుపత్రులకు అనుసంధానంగా ఉన్న ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు ఉంటాయన్నది అదర్ ప్రజలందరూ కూడా విశ్వసించే పరిస్థితి. అయితే మనం ఇది ఒక గత సంవత్సర కాలంగా అంటే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 సంవత్సరం జూన్ నుంచి 25 వరకు మొత్తం కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 19,41,708 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ కొనుగోలు జరిగినట్లుగా మనకు ఇక్కడ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం తెలుస్తుంటే దానికోసం 6,80,48,000 రూపాయలు ఖర్చు చేసినట్లుగా మొత్తం సమాచారం ఉంది. అయితే ఇది మనం బహిరంగ మార్కెట్లో ప్రైవేట్ ఆసుపత్రులకు ఏదైతే బయట ఆక్సిజన్ కొనుగోలు చేస్తున్నారో దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే సుమారు 4 కోట్లకు పైగా కూడా ఇక్కడ ప్రభుత్వం గుత్తేదారులకు అత్యధికంగా అమౌంట్ అంటే అదనంగా చెల్లించినట్లుగా మనకు తేటతెల్లమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే అంశమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పన్నుల రూపంలో పేదల నుంచి కూడా వసూలు చేసినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి ప్రభుత్వ ఆదాయాన్ని ఇలా అక్రమార్కంగా ఏదైతే అవసరాలకు మించి అంటే ఏదైతే మార్కెట్లో దొరుకుతున్న రేటు కంటే అధికంగా ధరలు చెల్లించి ప్రభుత్వాలే గుత్తేదారులకు కాంట్రాక్టులకు డబ్బులు దారాదత్తం చేస్తున్న పరిస్థితిని మాత్రం పూర్తి స్థాయిలో కూడా అక్షేపణీయంగా ఉందని మాత్రం అందరూ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ అంశం మీద కర్నూలు జీజీ హాస్పిటల్లో మంత్రి భరత్ చేసినటువంటి సమీక్షా సమావేశంలో ఈ మొత్తం వ్యవహారం కూడా బయటికి రావడంతో అందరూ అధికారులు కూడా తేలుకుంటున్న దొంగల వలె ఎవరికి వారు మిన్నకుండిపోతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. అయితే ఆయన మంత్రి స్వయంగా ఈ యొక్క అంశాన్ని లేవనెత్తు తనకున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో తాను 14 రూపాయలకే క్యూబిక్ మీటర్ నేను కొనుగోలు చేస్తున్నాను, మనం ఇంకా బార్గెన్ చేసినట్లయితే ప్రభుత్వం యొక్క సరఫరా సంస్థలతోటి బేరం ఆడినట్లయితే ఇంకా 2-3 రూపాయలు తక్కువకు వచ్చే అవకాశం ఉంది. అలాంటిది డబల్ అమౌంట్ చెల్లించాల్సిన అగత్యం మనకు ఎందుకు వచ్చింది? ముందుగా అసలు రాష్ట్ర ఖజానా గత వైసీపీ ప్రభుత్వంలో గుల్లగా మారిన నేపథ్యంలో ప్రతి ఒక్క రూపాయిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారుల్లో చలనం రాకపోవడం అన్నది ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఈ యొక్క అంశాన్ని పై స్థాయిలో ఉన్నటువంటి అంటే వైద్య ఆరోగ్య శాఖలో పై స్థాయిలో ఉన్నటువంటి డిఎంబి కానీ లేదా ఆరోగ్య శాఖ మంత్రి కానీ అలాగే ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో ఎందుకు దీన్ని పట్టించుకోవటం లేదు? ఏమైనా లీగల్గా ఏదైనా సమస్యలు ఉన్నాయని తాత్సారం జరుగుతుంది అన్నది మాత్రం సామాన్యుడికి అంతుచిక్కని పరిస్థితి. అయితే ఇదే అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో ఇటు ఏదైతే హాస్పిటల్ కమిటీ సభ్యులు ఉంటారో వారు కానీ ప్రజా సంఘాలు యువజన సంఘాలు కానీ ఈ మొత్తం వీళ్ళందరూ కూడా దీని మీద ఆక్షేపణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఈ మొత్తంగా కూడా ఈ యొక్క అంశాల మీద ఒక స్వయంగా మంత్రి భరత్ స్పందించినప్పటికీ కూడా ఎక్కడ అధికారుల్లో చలనం రాకపోవడం అన్నది మాత్రం అత్యంత విస్మయాన్ని కల్పిస్తున్న అంశంగా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇటు ప్రజా యోజన సంఘాలు కానీ లేదా హాస్పిటల్ కమిటీకి సంబంధించినటువంటి వారు కానీ ఇతర ప్రజలందరూ ఏమనుకుంటున్నారన్న దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొనుగోళ్ల విషయంలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుందంటూ ఈ యొక్క అంశాన్ని బయటికి తెలియజేసినటువంటి మంత్రి టీజీ భరత్ అసలు ఏమంటున్నారు, ఆయన పరిశోధనలో లేదా ఆయన యొక్క అధికారిక రివ్యూల్లో ఏం తేలిందన్నది ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ ప్రభుత్వంలో చాలా వరకు ఖజానా ఖాళీ చేశారు. ఈ పొద్దునాడు మనము 10 లక్షలు 20 లక్షలు డెవలప్మెంట్ చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది ఫాలో అప్లు చేసేది. అట్లాంటిది ఒక ఉదాహరణ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విషయంలో ఆక్సిజన్కి సంబంధించింది దాదాపు 38 రూపాయలు క్యూబిక్ మీటర్ ఉంటే నేను నా సొంత హాస్పిటల్కి 13 రూపాయలకి తీసుకుంటున్నా విత్ ప్రూఫ్లతో ఇచ్చినాను. దీని మీద సీరియస్గా తీసుకోవాలి, ఎందుకంటే కన్సర్న్ వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, విజిలెన్స్కి నేను రాయడం జరిగింది. కోట్లు పోతాను. ఇప్పుడు నాకి అక్కకి పాణ్యంలో డిస్ట్రిబ్యూషన్లో కూడా 20-30 లక్షలు తేడా ఉన్నా కూడా అది మనది అనేది మేము అక్క మాట్లాడుకుంటూ ఉంటాం. అట్లాంటిది ఇక్కడ కోట్లు వెళ్ళిపోతున్నా
ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నా హాస్పిటల్కే 13 రూపాయలుగా ఉంటుంటే ఇక్కడ 38కి వీళ్ళకి ఆక్సిజన్ ఏం లెక్కలో మీరే లెక్కలేయండి. లక్షలు కోట్లు పోతాను. సో ఇప్పటికైనా సీరియస్గా తీసుకొని కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దీనిలో టర్మినేట్ చేసి ఇమీడియట్గా రీకాల్ చేసి నాకు ఆల్రెడీ ప్రూఫ్ ఇచ్చారు. నాకే హాస్పిటల్కి 13 రూపాయలకి ఇస్తే ఇంత పెద్ద హాస్పిటల్కి ఇంత ఎక్కువ తీసుకునే ఆక్సిజన్కి 10 రూపాయలు కూడా రావచ్చు నాకు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యంలో అసలు ఈ హాస్పిటల్లో ఏం జరుగుతోంది, అసలు ఆక్సిజన్ కొనుగోలు వెనుక ఉన్న అసలైనటువంటి కారణాలు ఏంటి అన్నది హాస్పిటల్ కమిటీ మెంబర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క ఆక్సిజన్ కొనుగోళ్లలో ఏం జరుగుతోంది, బయటకు వస్తున్న వార్తలు అనుకుంటే నిజాలేదు? వాస్తవం అండి. మన రాష్ట్ర వ్యాప్తంగా సర్వజన వైద్యశాలలో జరిగేటువంటి ఆక్సిజన్ కుంభకోణం అనేది వాస్తవ విషయం. గత ప్రభుత్వం ఇవాళ విచ్చలవిడిగా ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి గారు ఉన్నటువంటి విచ్చలవిడిగా తన మనుషులకు అడ్డకట్టడం జరిగింది. అంటకట్టడం తర్వాత ప్రజల సొమ్ము ఖచ్చితంగా మనం చూస్తున్నాం. స్వయాన మంత్రి గారే ఫిర్యాదు చేయడం జరిగింది. అయ్యా, ఆక్సిజన్ కొనుగోలు విషయంలో క్యూబిక్ మీటర్ 12 నుంచి 14 రూపాయలు ఉంది. హాస్పిటల్లో మాత్రం మనం 38 రూపాయలు సప్లై చేస్తున్నాం. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాం, ప్రజాధనాన్ని మనం కొల్లగొడుతున్నాం. కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని స్వయాన మంత్రి గారు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా స్వయాన మంత్రి గారు కంప్లైంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా నూతనంగా వచ్చినటువంటి డిఎంఏ గారు కూడా స్పందించాలి ఈ విషయం పైన. ఎందుకంటే మానవ దృక్పథంతో ఆలోచించి ఖచ్చితంగా ఏదైతే ఆక్సిజన్ ఉందో దీనిపైన కమిటీ వేసి రీటెండరింగ్ చేయాలి. రాష్ట్రంలో ఇలాంటి కుంభకోణాలు జరగకుండా దీనిపైన సమగ్ర విచారణ జరిపించి ఖచ్చితంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టకుండా ఎవరైతే బాధ్యులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కమిటీ సభ్యులకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ తంతు జరుగుతుంటే అధికారులు తక్షణమే స్పందించి దీనిపైన సిఐడి ఎంక్వైరీ కానీ లేదా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇలా జరుగుతుంది, ప్రజాధనం లక్షల కోట్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా జరుగుతుందని చెప్పేసి అధికారులు కూడా బాధ్యతగా వివరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, లక్షల కోట్లు ఇలా పోతుంటే మురుగున పడుతుంటే మన సర్వజన వైద్యశాలలో చికిత్స కోసం అనేక మంది రోగులు తహతహలాడుతుంటారు. లక్షల్లో మంది, దాదాపు రోజుకు 3,000 మంది పైచీలకు ఓపిక వస్తుంటారు. కాబట్టి వాళ్ళ బాగోగులు మెడిసిన్స్ కానీ డ్రగ్స్ కానీ తర్వాత బిల్డింగ్స్ కానీ ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మొబ్బు నిద్ర లేచి ఖచ్చితంగా ఈ విషయంపై దృష్టి సారించి ఖచ్చితంగా ఆక్సిజన్ రీటెండరింగ్ చేయాలని చెప్పేసి నాకు విజ్ఞప్తి. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ యొక్క బోధనాసుపత్రిలో ఆక్సిజన్ కొనుగోలు చేస్తుంటే దాని వెనుక కాంట్రాక్టర్లకు కొమ్ము కాసే విధంగా విధానాలు ఉండటం అన్నది అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్న పరిస్థితి. ఈ అంశం మీద ప్రజా యోజన సంఘాలు ఏమంటున్నాయన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, ఈ యొక్క ఆక్సిజన్ కొనుగోళ్ల వెనుక అసలు రహస్యం ఏంటి, మీకేం తెలుసు, దీని గురించి ఏమంటున్నారు? మంత్రి దీని మీద స్పందించినా కూడా అధికారులు స్పందించకపోవడం మీరే. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వ సర్వజన వైద్యశాలకి అనేక మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. అనేక సర్జరీలు జరుగుతూ ఉంటాయి నిత్యం కూడా. ఐసీయూ బెడ్ కూడా ఉన్నాయి. నిత్యం ఆక్సిజన్ అవసరం అవుతుంది. అయితే వీటి కొనుగోలుకి సంబంధించి బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆక్సిజన్ ఒక యూనిట్కి వచ్చేసి 13 రూపాయలు కొంటా ఉంటే ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాత్రం 35 రూపాయలు కొంటున్నామని చెప్పేసి స్వయాన మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉన్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రి గారు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే గత ప్రభుత్వంలో వీళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఇచ్చింటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 16 నెలలు అవుతా ఉంది కదా, మరి ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక పక్క ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి ఏమో 13 రూపాయలకు, గవర్నమెంట్ హాస్పిటల్కి మాత్రం 36 రూపాయలకి ఇస్తా ఉన్నారంటే 3 రెట్లు ఎక్కువ పెట్టి కొనాల్సింది వస్తుందంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే హాస్పిటల్ అధికారులు అయితేనేమి, రాష్ట్ర పాలకులు అయితేనేమి కార్పొరేట్ వ్యక్తులతో, ఆక్సిజన్ సరఫరా చేసినటువంటి వ్యక్తులతో కుమ్మకై ప్రజలు పన్నుల రూపంలో చెల్లించినటువంటి డబ్బును వాళ్ళందరూ దోచుకుంటున్నారని చెప్పేసి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన పునర్సమీక్షించాలి, డిఎంఈ గారు కూడా ఆలోచించాలని చెప్పేసి కర్నూలు ప్రజలకు భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా మంది పేద ప్రజలకి ఇక్కడ వైద్యం అందుతూ ఉంటుంది.
అలాంటి పేద ప్రజలకి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పి చెప్పుకున్నటువంటి మీరు కార్పొరేట్లకు అప్పనంగా కోటాను కోట్ల రూపాయలకు అప్పబెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇప్పటికైనా కనీసం మీ కుటుంబంలో ఉన్నటువంటి నాయకులే స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. వీటిపైన కాంట్రాక్టర్ పైన పునర్సమీక్షించి ప్రభుత్వ సొమ్ము ఆదా చేయడం కోసం ప్రజలు కట్టినటువంటి పన్నుల రూపంలో కట్టినటువంటి సొమ్మును ప్రజల వైద్యానికి ఉపయోగపడే విధంగా చేయాలి తప్ప లేదంటే కార్పొరేట్లు ఇచ్చేటటువంటి ముడుపులకు ఆశపడో వాళ్ళకు అధిక రేట్లకు ఇచ్చి ప్రజల సొమ్మును వారికి దోచి పెడతామంటే ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. కాబట్టి కర్నూలు ప్రజలుగా దీన్ని హర్షించడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి ప్రైవేట్ హాస్పిటల్కి ఏ విధంగా అయితే 14 రూపాయలకు 12 రూపాయలకు వస్తూ ఉందో మన ఇంకా అంతకన్నా తక్కువకి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ కర్నూలులో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా కూడా మన జనరల్ హాస్పిటల్ ఉపయోగించినటువంటి ఆక్సిజన్ ఉపయోగించుకోదు. ఇక్కడ ప్రతిరోజు నిత్యము అనేక సర్జరీలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఆక్సిజన్ ఉపయోగిస్తున్నప్పుడు కూడా దానికి డిమాండ్ ఉన్నంత మేరకు తక్కువకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మా వైపున చర్యలు తీసుకోవాలని ఈ అసెంబ్లీ సమావేశాలైనా దీనిపైన చర్చించి డిఎంఈ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేసి ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి ప్రజల సొమ్మును మిగిలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కర్నూలు ప్రజలుగా భావిస్తా ఉన్నాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం హాస్పిటల్లో జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా గత ప్రభుత్వంలో తెర మీదకి వచ్చినప్పటికీ కూడా ఈ అంశాన్ని ఆధారాలతో సహా ఏదైతే క్యూబిక్ మీటర్ కు 13 రూపాయలకే బయట బహిరంగ మార్కెట్ లో దొరుకుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం వారికి 38 రూపాయలు దాదాపు పే చేస్తుందని చెప్పి అటు స్వయంగా మంత్రి పర్యవేక్షణలోనే మొత్తం తెరతెల్లమైన నేపథ్యంలో ఇటు ప్రజా సంఘాలు కానీ ఆసుపత్రి కమిటీ సభ్యులు కానీ ఇదే అంశాన్ని తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రజారోగ్యం పేరుతో జరుగుతున్న లూటీని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్ కర్నూలు నుంచి.